పుట్టిన రోజులకో పెండ్లి రోజులకో ఇండ్లల్లో ఏదన్నా కార్యమైతనో చుట్టాలు దోస్తులు గిఫ్టులు తీసుకొస్తుంటారు. కొందరు కట్నాలు రాపిస్తారు. ఇక అభిమాన హీరో లీడర్ల మీద పాయరంతో వాళ్ళ బొమ్మలు గీపిచ్చుడో వాళ్ళ కోసం ఏమన్నా స్పెషల్గా తయారు చేపించి పంపుడో చేస్తుంటారు. కానీ గిడ రివర్స్ ఉందిలా, లీడరే పాయరంతో ఒకరికి పంపిండు. ఇంతకు ఎవరు ఏమిచ్చిండో చూడుర్రీ. కటింగ్ దుకాణంలో కొత్త కుర్చీలు తెచ్చినట్టున్నారు. కానీ అన్న కొనలేదు, గిఫ్ట్ వచ్చినాయి. 2 కుర్చీలు, ఓ షాంపూ చైరు, కరెంటు పోతే వాడుకుంటానికో ఇన్వర్టరు. పంపింది ఎవరనుకుంటున్నారు? రాహుల్ సారు. ఎంపీ ఓట్లప్పుడు రాయబరేలీలో తిరిగి ప్రచారం చేసిండు కదా, ఈ గల్లీ దుకాణం పోయి గడ్డం దూడబట్టిచ్చిండు. అన్న పేరు మిథును. గిరాకీ ఎట్లుంది, ఏం తక్లీఫ్లు ఉన్నాయో అరుచుకొని సాయం చేస్తా అని మాటిచ్చిండు. సారు దుకాణానికి వచ్చినప్పుడు గిట్లుండే కుర్చీలు. కటింగ్ షాప్ లో గివే ముఖ్యం కాబట్టి ఎంపీగా గెలిచి सोचा भी नहीं था कि इतनी छोटी सी दुकान में सर जी आएंगे. आ गए थे वो, उसके बाद तो हमें सपना लगा था, लेकिन हकीकत था और राहुल सर आए थे, हमें बहुत खुशी हुई थी. రాహుల్ సార్ కు గడ్డం చేసిన పోటువలు తీపిచ్చి షాప్ ముంగడ పెట్టుకుంటే గిరాకీ మంచిగా అవుతుందట. ఇప్పుడు సామాన్లు సుతా కొత్తవి వచ్చినాయి కాబట్టి ఇంకింత జోరు ఉంటుండొచ్చు పో.